నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు నారా లోకేష్ జన్మదినోత్సవం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకున్నట్లయితే పాదయాత్ర తర్వాత లోకేష్, పాదయాత్రకు ముందు లోకేష్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు గమనించినటువంటి ఈ సంవత్సర కాలంలో పాదయాత్ర ముందు తర్వాత లోకేష్లో మార్పు కానివ్వండి, అతను కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ పెంచుకున్నటువంటి ఇమేజ్ మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు మీరు గమనించింది ఏంటి? 1983 జనవరి 23 రోజు జన్మించిన నారా లోకేష్ 2023 జనవరి 23 రోజు 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సహజంగా మీకు 10 years, 20 years, 30 years, 40 years అనేది ల్యాండ్ మార్క్. ఒక ల్యాండ్ మార్క్ బర్త్డే గత సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మీరు ప్రస్తావించిన గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నారా లోకేష్ని సమాజం చూడటం కానీ, సమాజాన్ని నారా లోకేష్ చూడటంలో కానీ ఆ పర్సెప్షన్స్లో వచ్చిన మార్పు ఏంటి? ఇది చాలా అర్థవంతమైన చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే 40 సంవత్సరాల నారా లోకేష్ జీవితం, ప్రస్థానం, తను సాధించిన విజయాలు, ఎదుర్కొన్న అవమానాలు, తనకు సృష్టించబడ్డ ప్రతిబంధకాలు ఇవన్నీ ఒక ఎత్తు. కానీ గత సంవత్సరం 2023 జనవరి 23 తన పుట్టినరోజు జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత తను యువగళం పేరిట ఒక పాదయాత్ర సంకల్పించుకున్న సందర్భంగా ఆ పాదయాత్ర ఒక రకంగా సమాజాన్ని లోకేష్ అవగతం చేసుకోవడానికి, సమాజం కూడా లోకేష్ని అతి దగ్గరగా పరిశీలించి చూడటానికి, ఒక అభిప్రాయానికి రావడానికి మార్గం సుగమం చేసింది. ఇక్కడ వడ్డించిన విస్తర్ లాంటి జీవితం నారా లోకేష్ది. ఎందుకంటే తను పుట్టేనాటికే వాళ్ళ నాన్నగారు స్వయంగా మాజీ మంత్రి, వాళ్ళ తాతగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2 వారాల తర్వాత నారా లోకేష్ పుట్టడం జరిగింది. అధికారము, హోదా ఇవన్నీ తనకి ఊహదలిసే నాటికే వాళ్ళ కుటుంబంలో చాలా దగ్గరగా చూస్తా పెరిగాడు తను. ఇవాళ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి కనీసం అంటే ఊహ కూడా అందనంతటి రాచ మర్యాదలు తను పొందుతా పెరిగాడు. ఇటువంటి నేపథ్యంలో సహజంగా మనకి ఎట్లుంటుందంటే, ఇంతటి విలాసాల్లో, ఇంతటి హోదాలో, ఇంతటి అధికారంలో పెరిగిన వాళ్ళకి ఎంతటి అతిశయం ఉంటుందో, ఎంతటి గర్వం ఉంటుందో వీళ్ళకి. ఇవాళ మనం ఒక కార్పొరేటర్ కుటుంబాన్ని చూస్తేనే వాళ్ళు ప్రదర్శించే అతిశయం ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంటుంది. ఒక విలేజ్ సర్పంచి కుటుంబం కూడా మేము ఈ ఊరికి పెద్ద అని చెప్పనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరికందరు కాదు, కొంతమంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి గారి మనవడు చుట్టూ వాళ్ళ వందిమాగతలు, వాళ్ళ అనుయాయులు, ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందని కీర్తించేవాళ్ళు, అధికారులు, అధికార వ్యవస్థ మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంటుంది. రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తున్న కుటుంబం వీళ్ళు అని చెప్పనే మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది. అయితే తను పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తను ప్రజలతో మమేకం అవుతున్న తీరు, సమస్యను అర్థం చేసుకుంటున్న తీరు, వివిధ సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు, ముఖ్యంగా కార్యకర్తల్లో భరోసా నింపుతున్న తీరు, ప్రజలకి ధైర్యం చెప్తున్న తీరు, సమస్యలకి పరిష్కారం చూపుతున్న తీరు, భవిష్యత్తు పట్ల ఆశ కల్పిస్తున్న తీరు, ఇవన్నీ చూసిన తర్వాత అప్పటి వరకు నాయుడు గారి నీడలో, నాయుడు గారి కొడుకుగానే తను చూసిన ప్రజలకి ఇతను భవిష్యత్తు తరం నాయకుడు, మన బిడ్డలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వగలిగే రేపటి తరం నాయకుడు ఇతను అని చెప్పని ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడింది. ఇప్పుడు దాంతోపాటే మీరు చాలా చోట్ల వినే ఉంటారు, ఒక వరం వెంట ఒక శాపం కూడా ఉంటుందని చెప్పేసి. అలాగే మనం ఇప్పటి వరకు రాజకీయాన్ని పరిశీలించినట్లయితే ప్రతిపక్షాలు సహజంగా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏం జరిగినా దాని వెనక చంద్రబాబు ఉన్నాడు, దాని వెనక చంద్రబాబు ఉన్నాడు అని చెప్పేసి ప్రతి పార్టీ విమర్శించినటువంటి దాఖలాలు మనం చూసాం కదా. అది కాస్త మారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా దాని వెనక లోకేష్ ఉన్నాడు, లోకేష్ అనుచరులు ఉన్నాడు, లోకేష్ ఇలా చేయిస్తున్నాడు, ఆ స్కామ్ అంటే ఆ లోకేష్, ఈ స్కామ్ అంటే లోకేష్, ఆ రాజకీయం అంటే ఈ లోకేష్ అనేటటువంటి విధంగా ఇప్పుడు
కొడుకుగా ఆయన ఈ విషయాలను కూడా పంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటారు. ఇక్కడ మీరు గమనించుకుంటే శాపగ్రస్తుడు అన్నారు కదా, 100% వాస్తవం అది. ఎందుకనంటే బహుశా నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలోనే అన్ని అర్హతలు ఉన్నా కూడా అత్యంత దారుణమైన ట్రోల్కు గురైన నాయకులు ఇద్దరు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్. నారా లోకేష్ చేయని తప్పులు చేసినట్టుగా చిత్రీకరించారు, తన సమర్థతని అసమర్థతగా చిత్రీకరించారు, తను అత్యంత వినయ విధేయతలతోటి ఉండే వ్యక్తిని అహంకారంతో ప్రవర్తించే వ్యక్తిగా చిత్రీకరించారు, తనని నాన్ సీరియస్ పాలిటీషియన్గా చిత్రీకరించారు, సమస్యల్ని అర్థం చేసుకునే అవగాహన లేని వ్యక్తిగా చిత్రీకరించారు. ఆఖరికి తన నియోజకవర్గ పేరును కూడా స్పష్టంగా పలకలేని ఒక అసమర్థుడిగా, తెలుగులో ప్రసంగించడం కూడా చేతకాని వ్యక్తిగా చిత్రీకరించారు. ఆఖరికి హాయ్లాండ్ కొట్టేసిన అవినీతిపరుడిగా చిత్రీకరించారు. సిఏఏ కన్వెన్షన్స్ జరుగుతున్న సందర్భంగా 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని ఒక తిండిపోతుగా చిత్రీకరించారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఇంతకంటే ఎక్కువ అవసరంలా. నారా లోకేష్ అనే ఒక ఎమర్జింగ్ పాలిటీషియన్ని సమాజంలో ఒక అనర్హుడిగా చిత్రీకరించడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు వైసీపీ సోషల్ మీడియా వాడేసుకుంది. సూటిగా స్పష్టంగా వైసీపీ నాయకత్వమే ఒరవడించుకుంది. పప్పు అని చెప్పని సంబోధించేవాళ్ళు. అటువంటి స్థాయి నుంచి తను కూడా 1985 నుంచి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ పోటీ చేసి తన ఓటమిని ఎదుర్కొన్నా కూడా, ఓటమిని ఎదుర్కొన్న తర్వాత నారా లోకేష్ ఒక్కసారి పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు, తన క్యాడరు యోగక్షేమాలు ఇవన్నీ ఒకసారి కూర్చొని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం జరిగింది. క్యాడర్ ఎటువంటి పరిస్థితులు, సంక్షోభాలు ఎదుర్కోబోతుంది, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, మా నాయకుడిగా మా నాన్నగారి భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఒకసారి సెల్ఫ్ అసర్టైన్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా నన్ను నేను మార్చుకోవాలి. నేను ఎక్కడెక్కడ విమర్శలకు గురవుతా ఉన్నాను, నాకు తెలుగు భాషలో సరైన పట్టు లేదు, దాన్ని అధిగమించాలి. ముఖ్యంగా నా ఆహార్యం కొంచెం స్థూలకాయంగా ఉండటం వల్ల అది ఎదుటి వ్యక్తులకు టార్గెట్గా మారుతున్నా, దాన్ని నేను మార్చుకోవాలి. నేను సమాజంలో చొచ్చుకు వెళ్ళలేని వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. నేను ప్రజల మధ్యకి వెళ్ళాలి, సమస్యల పట్ల స్పందించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, పోరాట పందా ప్రదర్శించాలి. ఇది నేనే చేయాలి, నో షార్ట్ కట్స్. కాబట్టి మొట్టమొదటగా వీటిని ఓవర్కమ్ అవ్వాలి. నా ఆహార్యం మార్చుకోవాలి, నా భాషా పటిమ పెంచుకోవాలి, నా వాగ్దాటి పెంచుకోవాలి, నా ప్రసంగాలు మెరుగుపరచుకోవాలి, విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి, సమాజంలో సమస్యను అవగతం చేసుకోవాలి, వాటికి పరిష్కార దిశగా సొల్యూషన్స్ చెప్పాల్సిన నాయకుడిగా నేనే ముందుండి సమాజానికి రోల్ మోడల్గా నిలవాలి. ఇవన్నీ తనకు తను గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చాడు. కరోనా అనేది మిగిలిన అందరికీ ఏ రకంగా ఉపయోగపడిందో తెలియదు, కానీ నారా లోకేష్ని ఒక శిల్పిగా తనను తాను చెక్కుకోవడానికి ఉపయోగపడింది. శిల్పి మిగిలిన వాళ్ళ రూపాలు చెక్కుతాడు, నారా లోకేష్ తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు, తన లోపాలని తానే అధిగమించాడు. ఆ అధిగమించిన పర్యవసానం పార్టీ క్యాడర్లో ధైర్యం నింపాడు. ఎక్కడ కార్యకర్తకి కష్టం వచ్చినా తనెళ్ళి అండగా నిలబడ్డాడు, ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా నిలదీశాడు. ఇటువంటి సందర్భంలో పాదయాత్ర ద్వారా తను నైరాశ్యంలో మునిగిపోతున్న యువతలో భరోసా నింపాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యి ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రలోభంతో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసి ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి చేత వంచనకు గురై నైరాశ్యంలో మునిగిపోతున్న యువత రేపు మా భవిష్యత్ ఏంటి అని చెప్పిన అగమగోచరంగా యువత నైరాశ్యంలో మునిగిపోతున్న నేపథ్యంలో ఆ కుటుంబాలు కూడా సతమతం అవుతున్న సందర్భంగా మేమున్నాం, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సంస్థలు తెప్పించాం, ఈ విధమైన ఉపాధి కల్పన చేశాం, భవిష్యత్తులో కూడా మీ బిడ్డలకు సరైన భవిష్యత్తు ఇవ్వగలిగే పాలనా దక్షత ప్రదర్శించగలిగే నైపుణ్యం, అనుభవం, అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి, ఆ పరిజ్ఞానం ఆయనకు ఉంది. ఆ పెట్టుబడిదారుల నమ్మకం కల్పించగలిగే, విశ్వసనీయత కల్పించగలిగే నాయకుడు ఆయనే. మీరు మళ్ళీ ఆయన వెనక నడవండి, మీ బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వగలిగే సామర్థ్యం మాకే ఉంది అని చెప్పని తమను తాము పరిచయం చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం జరిగి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరైన యువతని తిరిగి తమ వైపుకి రప్పించుకోవడానికి, తెలుగుదేశానికి చేరువ చేయడానికి యోగళం పాదయాత్ర ద్వారా చాలా తీవ్రంగా కృషి చేశాడు, ఆ నమ్మకం కల్పించాడు. ప్రజల్లో ఆ ధైర్యం పెరిగింది. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించడానికి సాహసించి ముందుకు వస్తున్నారు. ఇది
నారా లోకేష్ సాధించిన అద్భుత విజయం. వచ్చే పుట్టినరోజు నాటికి వాళ్ళ పార్టీ వాళ్ళు కలలుగన్నట్టుగా, వాళ్ళ కుటుంబ సభ్యులు కలలుగన్నట్టుగా ఇన్నాళ్ళు 30 ఏళ్ల నుంచి కొట్టలేనటువంటి సీట్ని ఈసారి కొట్టి చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రి హోదాలో నెక్స్ట్ పుట్టినరోజు జరుపుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటారా? మీ అంచనా ఏంటి? అంటే ఇక్కడ ఒకటి ఉన్నాయి. అంటే నారా లోకేష్ రేపటి రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తను పదవి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతాడా, లేదు పార్టీ బాధ్యతలకి కన్ఫైన్ అవుతాడా అనేది పార్టీ విధానపరమైన నిర్ణయం. అది కాకపోతే ఒకటైతే వాస్తవం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకి చేర్చడంలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ, ఆయనకున్న అనుభవము, ఆయనకున్న పరిజ్ఞానము, ఆయనకున్న ఇమేజ్ ఎంతటి స్థాయిలో ఉపయోగపడుద్దో, ఈరోజు ఆయనకు చేదోడు వాదోడుగా అంది వచ్చిన కొడుకుగా పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఆ స్థాయి ఇమేజ్ లోకేష్ కూడా సమంగా బిల్డప్ చేసుకోగలిగాడు. ప్రజలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే 1985 తర్వాత 1989లో చివరిగా తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆ మంగళగిరి గడ్డ మీద అఖండ విజయం సాధించే దిశగా నారా లోకేష్ ప్రస్థానం జరగబోతుంది అనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు కోరుకుంటున్నట్టుగా, రాష్ట్ర ప్రజలు వాంఛిస్తున్నట్టుగా తెలుగుదేశం జనసేన కూటమి అధికార బాధ్యతలు చేపట్టడం ఖాయం. జిల్లాలో ఉండే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి రోజున అతనికి మంత్రి పదవి ఇస్తారో ఎవరో మనం ఇప్పుడే చెప్పలేము. తను కూడా సిద్ధపడతాడో లేదో చెప్పలేము. అంటే తనకి మంత్రి పదవి కావాలి అనుకుంటే నిరాకరించే పరిస్థితి ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే అది గుంటూరు జిల్లా. అక్కడ చాలామంది సీనియర్లు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నారు, ఎగ్జిస్టింగ్ సీనియర్స్ ఉన్నారు. రేపు రోజున క్యాస్ట్ ఈక్వేషన్స్ లాంటి ప్రతిబంధకంగా మాట్లాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏ కారణం ఏదున్నా సరే రేపు రోజున ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. నారా లోకేష్ నేతృత్వంలో యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం వైపు నుంచి ఆ చొరవ తను చూపిస్తాడు. తను ఇప్పటికే 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది అని చెప్పని యువతలో భరోసా నింపుతా ఉన్నాడు. మీరు నైరాశన మునిగిపోవద్దు, మీరు అధైర్యపడద్దు, మేమున్నాం, మేము వస్తున్నాం, మీకు అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తామని చెప్పని ఇప్పటికే యువతకి భరోసా ఇస్తా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత తరపున, వారి కుటుంబ సభ్యుల తరపున, 5 కోట్ల మంది ప్రజల తరపున, మీ తరపున, నా తరపున కూడా హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్కి తెలియజేస్తూ ముగిద్దాం.